రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. విజయసాయిరెడ్డి అల్లుడైన శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్ డైరెక్టర్గా ఉన్నారు. శరత్ చంద్రారెడ్డిది నెల్లూరు జిల్లా పెయ్యాలపాలెం. అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో శరత్ చంద్రారెడ్డికి ఈ ఛాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది. శరత్ చంద్రారెడ్డి సీఎం జగన్ ను కూడా కలిసినట్లుగా సమాచారం. దీంతో త్వరలో అధికారికంగా అధిష్టానం ప్రకటించే అవకాశం కూడా ఉంది. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పెనుక శరత్ చంద్రారెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. విజయసాయిరెడ్డి అల్లుడైన శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్ డైరెక్టర్గా ఉన్నారు. శరత్ చంద్రారెడ్డిది నెల్లూరు జిల్లా పెయ్యాలపాలెం. అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో శరత్ చంద్రారెడ్డికి ఈ ఛాన్స్ దక్కుతున్నట్లుగా తెలుస్తుంది. శరత్ చంద్రారెడ్డి సీఎం జగన్ ను కూడా కలిసినట్లుగా సమాచారం. దీంతో త్వరలో అధికారికంగా అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు. కాజా, అప్డేట్స్ ఏంటి? సౌజన్య, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దాదాపు శరత్ చంద్రారెడ్డి పేరు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఆయన కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసినని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా అనంతరం మొదటగా శరత్ చంద్రారెడ్డి పేరే తెర మీదకి వచ్చింది. అయితే శరత్ చంద్రారెడ్డి పోటీ చేయడం లేదని చెప్పేసి స్వయానా విజయసాయిరెడ్డి ప్రకటించడంతో పార్టీ నేతలు కూడా ఆ కుటుంబం నుంచి పోటీ చేయడం అని చెప్పేసి ముందు అనుకున్నారు. కానీ ఎటకేలకు సీఎం శరత్ చంద్రారెడ్డిని ఒప్పించి నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి ఆదేశించారని, ఆయన ఆ ఆదేశాల మేరకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కలిశారని కూడా చెప్తున్నారు. అయితే 3వ తేదీ సిద్ధం సభ ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల సభలో ఆయన ఒంగోలు ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి నెల్లూరు రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు. మరోపక్క ఆయన సొంత జిల్లా కూడా నెల్లూరు కావడం. ఇటు శరత్ చంద్రారెడ్డిది కూడా కోవూరు నియోజకవర్గంలో కూడా మంచి పట్టున్న భూస్వామి నేతలు. శరత్ చంద్రారెడ్డి దాదాపు ఆయన గతంలో కూడా వాళ్ళు మంచి వ్యాపారవేత్తలు, అదేవిధంగా అరవిందో ఈ ఫార్మసీ కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్. మరోపక్క రామాయపట్నం పోర్టు పనులు కూడా శరత్ చంద్రారెడ్డిలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన కూడా పెద్ద వ్యాపారవేత్త కావడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. పార్టీ నుంచి ప్రభాకర్ రెడ్డి దూరం అయిన తర్వాత అదే స్థాయిలో ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేసే వ్యక్తిని దించాలని చెప్పేసి కూడా పార్టీ ఇప్పటి వరకు యోచించిందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రచారం జరిగినప్పటికీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పేసి ముందుగా అన్నారు. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆయన కుమారుడు ప్రకాశం జిల్లా వైసీపీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు రాజీనామా కూడా చేశారు. అంటే టీడీపీలో లాంఛనంగా పార్టీలో చేరడమే మిగిలిన తరువాయి అన్నమాట. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఒకసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత చాలా మంది పార్టీ నేతలందరూ కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారు, ఆ పార్టీకి కొంత గడ్డు కాలం అని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే ఎటకేలకు శరత్ చంద్రారెడ్డిని అదే స్థాయిలో ఉన్నటువంటి నేతను తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ధీటుగా పోటీ చేస్తున్నారా వైసీపీ అధిష్టానం ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం లోపు ఆయన అంటే నెల్లూరు ఎంపీ అభ్యర్థిని అంటే లాంఛనంగా ప్రకటించకపోయినా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో అధికారికంగా ప్రకటిస్తారు. ఈ లోపల పార్టీ జిల్లా ఉన్నటువంటి పార్టీ నేతలందరూ కూడా సమాచారం అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ కాజా. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పెనుక శరత్ చంద్రారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. విజయసాయిరెడ్డి అల్లుడైన శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్ డైరెక్టర్గా ఉంటారు. శరత్ చంద్రారెడ్డిది నెల్లూరు జిల్లా పెయ్యాలపాలెం.
అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో శరత్ చంద్రారెడ్డికి ఈ ఛాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది. శరత్ చంద్రారెడ్డి సీఎం జగన్ ను కూడా కలిసినట్లు సమాచారం. దీంతో త్వరలో అధికారికంగా అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.